వెల్కమ్ టు చూడు బిర్యానీ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము పన్నీర్ బిర్యానీ చేసినాం. జూనియర్కి క్లాస్ ఫస్ట్ వచ్చింది. సో వాటి ఏం చేయాలి మమ్మీ, నీకు ఏం స్పెషల్ కావాలి అని అడిగితే పన్నీర్ బిర్యానీ చేయండి మమ్మీ అని అయితే అన్నది. సో అందుకోసమే జున్నుకి హెరిటేజ్ వారి పన్నీర్ బిర్యానీ సో చేస్తున్నాను ఫ్రెండ్స్. జున్ను గారి కోసం ఈరోజు జున్నుకి స్కూల్ ఉంది. ఉందా జున్ను స్కూల్? లేదా? ఎందుకు? నాకు పార్టీ అనికి లేదంట. అవునా? సో ఈరోజు ఏం డే? సండే. సండే. సో ఫ్రెండ్స్, తనుష్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చేసి మన దగ్గర ఆడుకుంటున్నారు ఆ ఇంట్లో. సో మేమైతే ఇప్పుడు పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నాము. సో చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే నేను ఫ్రై చేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ కోసం. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఇక్కడ పెట్టేసుకున్నాను. సో జున్నుగానికి మనం ట్రీట్ చేద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, బిర్యానీ ఎట్లా చేస్తానో మీరు చూసేయండి. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం పన్నీర్ బిర్యానీ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం గోరువెచ్చని వాటర్లో అయితే కాసేపు పన్నీర్ అయితే వేసి ఉంచాలి. మనమైతే ఫ్రై చేసి అయితే పన్నీర్ వేస్తానేమో బిర్యానీలో డైరెక్ట్. కొంచెం నార్మల్గా గోరువెచ్చని వాటర్లో కాసేపు పన్నీర్ని వేస్తే ఏంటంటే పన్నీర్ అనేది సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. తినేటప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అది వేయించితే ఏంటంటే రబ్బర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో అందుకే నేను ఈ ట్రిక్ అయితే ఫాలో అవుతాను. ఈ ట్రిక్ అయితే మా అక్క వాళ్ళు నాకు చెప్పారు. సో అందుకే నేనైతే ఇప్పుడు ఇట్లనే వేస్తున్నాను. హీట్ అవ్వాలి కొంచెం గోరువెచ్చగా. అందులో అయితే కాసేపు వేసుకొని చేసిన తర్వాత కట్ చేసుకుందాం, ఓకేనా? సో నేను ఫస్ట్ ఒకసారి ఫ్రెష్గా దీన్ని అయితే వాష్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇలా ఉంది కదా, దీన్ని ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బిర్యానీ అనేది స్టార్ట్ చేస్తున్నాము, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు, మొత్తం బిర్యానీకి 1/2 కేజీ బిర్యానీ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను. సో 3 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ పడితే, ఒకటేమో రైస్లో వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ ఏమో గ్రేవీ కర్రీ ఉంటుంది కదా, దాంట్లో బిర్యానీ మసాలా దాంట్లో వేసుకుందాం. కొంచెం చిటికెడు పసుపు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం పెరుగు వేసుకుందాము. వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా మసాలా. ఇప్పుడైతే కొంచెం నేను తక్కువే తీసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే చేదైతే మనమైతే మొత్తం కలిపేసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పన్నీర్ సాఫ్ట్గా వచ్చింది లైట్గా హాట్ వాటర్ వేసినందుకు. సో కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసినావా, అది మొత్తం పీసెస్ అంతా షేప్ అవుట్ అవుతుంది. జరుగు. సో ఫ్రెండ్స్, పన్నీర్ ముక్కలకు అన్నీ మనమైతే పట్టించేద్దాము. 2 పచ్చిమిర్చి వేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఇందులో. తర్వాత కాజు వేసి ఇప్పుడైతే కొంచెం అయితే నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ అయితే వేసి ఇప్పుడైతే మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాం. మాత్రం పన్నీర్కి పట్టుకొని ఆయిల్ పైకి చేరే వరకు అయితే మనము ఇది చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ మనం ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము రైస్ కోసము వాటర్ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. రైస్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో నేను చూద్దాము మూత తీసి. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వస్తుందో. ఆయిల్ అయితే పైన తేలుతా ఉంది. సో మనం ఒకసారి అయితే కలిపేసుకుందాము. చక్కగా అయితే అయిపోయింది. అయితే చాలా మంచిగా మరుగుతూ ఉన్నాయి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో మనమైతే రైస్ వేసేసుకుందాం. నేను ముందుగానే రైస్ అనేటివి తీసుకున్నాను 1/2 కేజీ. సో కడిగేసి ఫ్రెష్గా నీట్గా రైస్ అయితే నేను వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, రైస్ అయితే మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని వదిలేద్దాము. అయితే బిర్యానీలో రైస్ వేసేద్దాం. అంతకంటే ముందు మనం కొంచెం గ్రేవీని అయితే పక్కన తీసుకుందాం. రైస్ని కొంచెంగా తీసుకొని మనం బిర్యానీలో అయితే వేసేసుకుందాము.
ఫ్రెండ్స్ ఇప్పటిదాకా కర్రీ తీసుకున్నాం కదా, మధ్యలో కొంచెం వేసేద్దాం కర్రీ, ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఫైనల్గా వేసేద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ బిర్యానీ అయితే మొత్తం అయితే వేసేసినాను. వేసిన తర్వాత మనమైతే గార్నిష్ చేసేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కాజు, ఫైనల్ టచ్ వేసేసుకుందాము. ఇప్పుడైతే నిమ్మకాయ రసం వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఒక లైట్గా ఫుడ్ కలర్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. వేసేసుకొని మనమైతే మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాం. అయితే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ నేను. సో సిమ్లో పెట్టి బిర్యానీ ఇట్లా అయిందో లేదో చూసేద్దామా. సో ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బిర్యానీ తింటున్నాం ఫ్రెండ్స్. చూడండి చూడండి వేడి వేడి బిర్యానీ. చాలా బాగుంది. అద్భుతం అద్భుతం. మంచిగా ఉంది. థ్యాంక్ యూ. ఎక్కువ చికెన్ తిన్నాను. ఇదే తింటా. సో ఫ్రెండ్స్ ఇది మా బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మేము బాయ్ చెప్తే ఇస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్.